అందరికీ నమస్కారం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను నా స్నేహితుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే స్నేహితులు అంటే చాలామంది ఉంటారు. అలాగే మనకి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే అమ్మ, నాన్నగారు లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళెవరి గురించైనా మనం చెప్పాలనుకోండి, ప్రియమైన అమ్మ, ప్రియమైన నాన్నగారు, నాకు ఎంతో ఇష్టమైన నా అక్క లేదా నా చెల్లి, ఈ విధంగా చెప్పుకుంటాం. కానీ ఒక్క స్నేహితుల గురించి మాత్రమే నా ప్రాణ స్నేహితురాలు లేదా నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటాం. అంటే అది మిగతా అన్ని బంధాలకి అతీతమైందనమాట ఆ స్నేహం అనేది. స్నేహితులతో అయితే మనం చాలా విషయాలు ఎవరితో కూడా పంచుకోలేనివన్నీ కూడా వాళ్ళతో పంచుకోవడానికి మనకి ఏ సంకోచం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళనే మనం మన స్నేహితులుగా స్వీకరిస్తాం అన్నమాట. అయితే ఈ సందర్భంగా నాకున్న ప్రాణమిత్రురాల గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్రీమతి కోటగిరి సుజని కుమారి నా ప్రియమైన స్నేహితురాలు. మేమిద్దరం కలిసి పెరగలేదు, కలిసి చదువుకోలేదు, కానీ ఒకానొక సందర్భంలో కలిసాము. ఆ కలిసిన వేళ విశేషం ఎలాంటిదో కానీ మేమిద్దరం చెప్పలేనంత స్నేహంగా మెలగడం మొదలుపెట్టాం. పొద్దున్నే మార్నింగ్ వాక్తో మొదలవుతుంది మా రోజు. ఆ రోజు మా మనసులో ఉండే ఆనందాలు, సంతోషాలు, బాధలు, మామూలు విషయాలు అన్నీ ఒక గంట సేపు మాట్లాడుకుంటే మాకు ఆ రోజు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలా మా రోజు మొదలవుతుంది. అయితే అందరు ఆడవాళ్ళలాగా కేవలం చీరలు, నగలే కాదు, మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాము, వాటి గురించి డిస్కస్ చేస్తాము. ఇద్దరికీ ఒకేలాంటి అభిరుచులు, ఒకేలాంటి ఇష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు, ముఖ్యంగా మంచి మంచి పుస్తకాల గురించి, సంగీతం గురించి, సినిమాల గురించి, ఇంకా లోకాభిరామాయణం అన్నీ మాట్లాడుకుంటాం అన్నమాట. ఆ విధంగా మా రోజు మొదలైతే ఆ తర్వాత అవసరమయ్యి మళ్ళీ అదే రోజు ఏదో ఒక టైంలో ఉదయం, మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ మళ్ళీ ఆవిడని కలుసుకున్నాను అనుకోండి, ఆవిడ మళ్ళీ అప్పుడే ఎన్నాళ్ళ నుంచో నన్ను చూడనట్టు అప్పుడే చూసినంత ఆప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకుని నాతో కొద్దిసేపు గడుపుతారనమాట. అంత స్నేహంగా ఉంటాం. ఆవిడ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంతేకాకుండా నేను చెప్పింది ఏది ఈ రోజుకి ఆవిడకి నచ్చలేదని నాకు అనిపించలేదు. అలాగే ఆవిడ చెప్పింది ఏది నేను కాదన్నది లేదు. మేమిద్దరం అలా ఉంటాము. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా జంట కవులు అంటారు. ఎందుకంటే ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తాము, లేదా ఎక్కడికైనా సినిమాకైనా ఎక్కడికైనా కలిసే వెళ్తాం అనమాట. ఆవిడ్ని పిలిచి నన్ను పిలవని ఫంక్షన్ ఏదైనా ఉంటే ఆవిడ వెళ్ళడానికి చాలా సంకోచపడతారు. అయ్యో మీరు లేదండి, నాకు అక్కడికి వెళ్తే బోర్గా ఉంటుంది అని. ఆ విధంగా అనమాట. ప్రతి సందర్భంలోని నేను ఆనందంగా ఉన్నాను అంటే నేను చెప్పడానికన్నా ముందే ఆవిడ నన్ను చూసి కనిపెట్టేస్తారు. కాస్త నా మూడ్ బాగాలేదు అనుకుంటే వెంటనే మీ మూడ్ బాగాలేనట్టుంది, ఉండండి నేను వస్తాను, కాసేపు కబుర్లు చెప్పుకుందాం, మీ మనసు తేలిక పడుతుంది అంటారు. ఎవరండి మన మనసుని అంత బాగా కనుక్కోగలుగుతారు? నా ప్రతి ఫీలింగ్ని ఆవిడ అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా, వెన్నుదన్నుగా నిలుస్తారు. అలాగే ప్రతి విషయంలో ఆవిడ ఉన్నారు అంటే నేను కొండని పిండి చేసేయగలను అనిపిస్తుంది నాకు. అది మా అమ్మాయి పెళ్ళైనా కావచ్చు, లేదా ఇంకేదైనా సందర్భం కావచ్చు. అలాగే ప్రతి నా ఆనందాలని అలాగే పంచుకున్నారు. నా దుఃఖంలో కూడా ఆవిడ నాకు అలాగే నిలబడ్డారు. మా అమ్మగారు, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆవిడ నాకు ఒక గోడలాగా నిలబడ్డారు. ఆవిడ భుజాన్ని నన్ను ఓదార్చడానికి నాకు బాసటగా అందించారు. ఆ భుజం మీద తలవాల్చి ఎన్నో రకాలైన బాధల్ని నేను తట్టుకోగలిగాను. అలాంటి స్నేహితుల్ని కలిగి ఉండడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం కదా. ఎందుకంటే స్నేహితులు అనేవాళ్ళు పూర్తిగా మన స్వార్జితం. ఎందుకంటే ఎవరిని తీసుకొచ్చి ఇదిగో ఇతను నీ భర్త అని కానీ, లేదా భగవంతుడు మనకి పిల్లలను కానీ తల్లిదండ్రులను కానీ ఇస్తాడు. కానీ స్నేహితులను ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు. వాళ్ళని మనం సంపాదించుకోవాలి. ఇగో ఈ మనిషితో స్నేహం చెయ్యి అని ఎవరైనా చెప్తే చేయగలమా? మనం చేయలేం కదా. మనకి వాళ్ళతో మనసు కలవాలి, అభిప్రాయాలు కలిసాయి, వీళ్ళతోటి మనం స్నేహంగా ఉండగలం, ప్రతిదీ పంచుకోగలం, వీళ్ళ సహాయం తీసుకోగలం అనిపించి
మనకి మనమే స్నేహితుల్ని చేసుకుంటాం. కాబట్టి స్నేహితులు అనేది మన స్వార్జితం పూర్తిగా. అయితే అలాంటి సుజనీ కుమారి గారే కాదు, నాకు చాలామంది ఆప్త మిత్రులు ఉన్నారు. అందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి పనిచేస్తున్న ఉపాధ్యాయునులు, అదేవిధంగా యోగా ఫ్రెండ్స్ ఉన్నారు, సంగీతం ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ట్రిప్పులు వెళ్ళేటప్పుడు ఆ ట్రిప్స్లో కొంతమంది స్నేహితులుగా ఏర్పడిన వాళ్ళు ఉన్నారు. నేను ఎంత సంపన్నురాలనో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఏమంటారు? నిజమే కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటారు.